6 శాసనాలతో నూతనత్వాన్ని, కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చామని చంద్రబాబు అన్నారు. మహానాడు ముగింపు సందర్భంగా కడపలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన మహానాడులో తీర్మానించుకున్న 6 శాసనాలను తూచా తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. వీటి ద్వారా అద్భుత ఫలితాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే క్రమంలో ప్రతి ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తామని, ఎంత సాధించాం, ఇంకా సాధించాల్సింది ఏమిటి అంశాలను సమీక్షించుకొని 2029 నాటికి పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీకి కార్యకర్త అధినేత అని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తలసరి ఆదాయం 2,67,000. వచ్చే 22 ఏళ్లలో దాన్ని 55 లక్షలు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పిన ఆయన వెల్దీ, హెల్దీ, హ్యాపీ అనేది మన నినాదమన్నారు. కోడూరు నుంచి సైకిల్ పై మహానాడుకు హాజరైన కార్యకర్తను ఈ వేదికపై సీఎం సన్మానించారు. ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి విజ్ఞప్తి మేరకు కడపకు త్రాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు బుగ్గవంక చెరువు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి సభాముఖంగా హామీ ఇచ్చారు. 6 శాసనాలతో నూతనత్వాన్ని, కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చామని చంద్రబాబు అన్నారు. మహానాడు ముగింపు సందర్భంగా కడపలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన మహానాడులో తీర్మానించుకున్న 6 శాసనాలను తూచా తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. వీటి ద్వారా అద్భుత ఫలితాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే క్రమంలో ప్రతి ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తామని, ఎంత సాధించాం, ఇంకా సాధించాల్సింది ఏమిటి అంశాలను సమీక్షించుకొని 2029 నాటికి పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీకి కార్యకర్త అధినేత అని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తలసరి ఆదాయం 2,67,000. వచ్చే 22 ఏళ్లలో దాన్ని 55 లక్షలు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పిన ఆయన వెల్దీ, హెల్దీ, హ్యాపీ అనేది మన నినాదమన్నారు. కోడూరు నుంచి సైకిల్ పై మహానాడుకు హాజరైన కార్యకర్తను ఈ వేదికపై సీఎం సన్మానించారు. ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి విజ్ఞప్తి మేరకు కడపకు త్రాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు బుగ్గవంక చెరువు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి సభాముఖంగా హామీ ఇచ్చారు.